గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్ 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యి ఇప్పుడు బుక్ మై షోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమాని నేను హాల్లోనే గుజరాత్లో 2 టైమ్స్ చూసా. ఇక సినిమా ఎలా ఉందనే పాయింట్కి వస్తే నాకైతే నచ్చిందండి. జనరల్గా ప్రీవియస్ కాంగ్ అండ్ గాడ్జిల్లా మూవీస్తో కంపేర్ చేస్తే అందులో యాక్షన్ సీన్స్ తప్ప మిగతాదంతా సోది ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, యాక్షన్ సీన్స్ లిమిటెడ్గానే ఉంటాయి, నిజం చెప్తున్నా. బట్ మిగతా రన్ టైం కూడా ఎంటర్టైనింగ్గానే ఉంది. మెయిన్గా ఒక చిన్న మినీ కాంగ్ సైజులో ఒక క్రియేచర్ ఉంటుంది, దాన్ని వాడుకొని సరదాగా వెళ్ళే సీన్స్ని భలే క్రియేట్ చేశారు. సో మొదటి 15 మినిట్స్ ఓపిక పడితే ఒకసారి తప్పకుండా చూడొచ్చు ఈ మూవీని. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్కి కంటిన్యూషన్ ఈ సినిమా. ఒక అతిపెద్ద డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే గాడ్జిల్లాకి క్లైమాక్స్లో తప్ప మిగతాదంతా రోల్ లిమిటెడ్గానే ఉంటుంది. అలా మధ్య మధ్యలో కనిపిస్తూ క్లైమాక్స్లో వచ్చి కాంగ్ చేతుల్లో తన్నులు తినేసి ఇంకో ఫైట్ చేసి వెళ్ళిపోతుంది. ఒక సీన్ ఉంటుంది సినిమాలో, సేమ్ కేజీఎఫ్ చాప్టర్ 1లో హీరో ఎలా అయితే ఆ లేబర్ మాఫియాకి బలవుతున్న జనాలు కాపాడుతాడో అలాంటి ఒక సీన్ ఉంటుంది. ఆ ఎలివేషన్ బాగుంది కాంగ్కి. విజువల్స్ అయితే బిగ్ స్క్రీన్ మీద బ్యూటిఫుల్గానే కాకుండా ఎంతో కలర్ఫుల్గా కూడా కనిపించాయి. కొన్ని సీన్స్ డైలాగ్స్ లేకుండానే ఎంటర్టైన్ చేస్తాయి. మెయిన్గా లాస్ట్ అరగంట ఈజిప్ట్లో వచ్చే యాక్షన్ సీన్స్ అవన్నీ సూపర్గా ఉంటాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే రన్ టైం జస్ట్ 1 అవర్ 45 మినిట్స్. కాసేపు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమైనా ఎందుకు మాట్లాడుతున్నారో అనే కొన్ని విషయాలు తెలియవు. ఇంకా గాడ్జిల్లా స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ. ఇంకా స్టార్టింగ్ 10 మినిట్స్ ఏముండదు. ఈ మైనస్లు తప్ప మిగతాదంతా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. మెయిన్గా విజువల్స్. ఇట్స్ వర్త్ వాచింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.